ప్రైజ్ ది లార్డ్. షలోమ్, వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అందిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనం. మోషే ఎలోహిం యొద్దకు ఎక్కిపోగా హషెం ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబకులతో ముచ్చటించి ఇజ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్త్యులకు ఏమి చేసేదనో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశముల జనులలో నాకు స్వకీయ సంపాద్యమవుదురు అని మోషే గారితో యెహోవా సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఇజ్రాయేలీయులను గద్దరెక్కల మీద ఎక్కించుకొని తీసుకురావటం అంటే వారికి ఏ ఆపద కలగకుండా వారు సమస్తమును విడిచిపెట్టి ప్రయాణమై అరణ్యములో ప్రయాణమవుతున్నప్పుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా మన్నాను కురిపించి పురేడులను కురిపించి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి వారికి కష్ట నష్టములలో తోడై ఉండి నడిపించటమే గద్దరెక్కల మీద సురక్షితముగా తీసుకొచ్చి నన్ను 50 వారు మోషేతో చెప్పి ఇవన్నీ చెప్తూ వారికి ఒక మాటను జ్ఞాపకం చేయమంటున్నాడు. మీరు నాకు స్వకీయ సంపాద్యం అవ్వాలి అంటే ఏం చేయాలంటండి? నా మాట విని ఏం చేయాలంట? ఆయన మాట, హషేం వారి మాట విని ఆయన ఏర్పాటు చేసిన నిబంధనను మరి గైకొంటేనే వారు గైకొన్న వారు ఆయనకు స్వకీయ సంపాద్యం అవుతారని మరి సెలవిచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది అంత మాత్రమే కాక సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాను. యాజక రూపకమైన రాజ్యముగా పరిశుద్ధ జనముగా ఉండాలి అంటే శ్రద్ధగా హషేం వారి మాట, యహ్వే మాట, యెహోవా మాటను మనము వినాలి. ఆయన ఏర్పాటు చేసినటువంటి నిబంధన ఎవరితో ఏర్పాటు చేశాడు? అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల ఎలోహిం ఆయన యాహ్వే మోషే గారికి ఆ పరిశుద్ధ పర్వతం మీద నిబంధన పలకలు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ యొక్క నిబంధనలోకి మనమందరము కూడా పాలివారం అవ్వటం వల్ల, ఆ నిబంధనను గైకొనటం వల్ల మనము ఏమవుతామంటే యాజక రూపకమైన జనముగా, పరిశుద్ధమైన జనముగా మనము అవుతామని హషేం వారు, యహ్వే వారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన స్వకీయ సంపాద్యం అవ్వాలన్నా, యాజక రూపకమైన రాజ్యముగా అవ్వాలన్నా, పరిశుద్ధమైన జనాంగం అవ్వాలన్నా మనం చేయవలసిన పని ఏమిటంటే మన నిష్కలంకమైన హృదయంతో, నిర్దోషమైన హృదయంతో మన మనస్సును ఆయనకు అర్పించి, మన ఆలోచనలు ఆయనకు అర్పించి, ఆయన నిబంధనను గైకొని ఆయన మాటను వినినప్పుడు మాత్రమే ఆయన స్వకీయ సంపాద్యం అవుతామని లేఖన భాగం సెలవిస్తుంది. కొంచెం తెలివితేటలు రాగలోని, కొంచెం జ్ఞానం రాగలోని, కొన్ని కాలు చేతులు బాగుండలోనే మనం ఏం చేస్తామంటే ఈ లోక సాంగత్యము, స్నేహితులు, ఫ్రెండ్షిప్, ప్రేమ అనే విషయాల తట్టు మనం తిరుగుతూ ఉన్నాం. కానీ నిజమైన ప్రేమ ఈ బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. హషేం వారి ప్రేమ నిజమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ,
ఎన్నడూ నిరంతరం ఉండే ప్రేమ ఏంటిదంటే కేవలం హషేం వారి ప్రేమ, యెహోవా వారి ప్రేమ మాత్రమే. కాబట్టి ప్రియమైన జనాంగమా, ఈ దినమున మనకు ఒక్కటే సెలవిస్తూ ఉన్నాడు, ఒకటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీతో నాతో నిబంధన చేస్తూ ఉన్నాడు. నా మాట వినాలి, శ్రద్ధగా వినాలి. నాకు నీకు ఏర్పాటు చేసుకున్న నిబంధనను మీరు గురిగా చేసుకొని ముందుకు కొనసాగినట్లయితే మీరే నా స్వకీయ సంపాద్యం, మీరే నా పరిశుద్ధమైన జనాంగం, మీరే నా యాజకులు అని హషేం వారు, యెహోవా వారు నాకు సెలవిచ్చిన రీతిగా మనమందరము కూడా ఆయన మార్గములో నిలిచి ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన చెప్పినట్లు సమస్తమైన పరిశుద్ధమైన వాటిలో మనమందరం కూడా ఆవులు పంపులు పొందాలని ఈ కొన్ని మాటలు మన వెనుకలో హషేం వారు ఫలింప చేయనుగాక. ఆమేన్.